సనాతన ధర్మాన్ని నమ్మిన ఆ వ్యక్తి మారడు కాక మారడు. ఓకే, మరి ఏపీలో ఆల్రెడీ పొత్తుతో ముందుకెళ్లారు, మరి తెలంగాణలో ఆ పొత్తుకు సంబంధించి ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? అంటే అది ఇప్పుడు ఏం చెప్పొస్తుంది, రేపు ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంది. అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల ఎలాంటి పొత్తులు ఉండవు. అవుట్ రైట్ గా బీజేపీ డైరెక్ట్ సింగిల్ గానే వెళ్ళిపోతుంది, సింగిల్ గానే గెలుస్తుంది, సత్తా చాటుతుంది. రేపు రాబోయే ఎన్నికలకు సంబంధించి అప్పటి వరకు క్లారిటీ ఇప్పుడు అవసరం లేదు. అప్పటి వరకు కేంద్ర నాయకత్వం ఏం నిర్ణయం తీసుకుంటారో దాని ప్రకారం ముందుకెళ్తారు, విజయం సాధిస్తాం. ఇక్కడ పక్కా డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది సౌత్ ఇండియాలో, ఇది 200% గ్యారంటీ. ఓకే, మరి ఇప్పుడు ఈ విజయంతో ఏం నేర్చుకున్నారు? జార్ఖండ్లో పరాజయంతో ఏం మార్పు జరగబోతోంది? జార్ఖండ్లో పరాజయంతో ఒక ఆలోచన చేస్తాం మేము, అక్కడ జరిగిన వైఫల్యం ఏంది కాబట్టి దాన్ని మేము సరిదిద్దుకొని భవిష్యత్తులో జరగకుండా వాళ్ళు చూడండి 90% ఉన్నాం, రేపు 99% కూడా సాధిస్తాం. ఓకే, ప్రాంతీయ పార్టీలను జాతీయ పార్టీ తొక్కేస్తుంది, దానికి కాంగ్రెస్ బీజేపీ రెండు పెద్ద అతీతం కాదు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అంటే ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా హస్తగతం చేసుకునేందుకు బీజేపీ కాంగ్రెస్ రెండు పోటీ పడుతున్నాయంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు, ఏమంటారు? కాంగ్రెస్ నైజం అది కాంగ్రెస్ చేస్తుంది, కానీ బీజేపీ ఎప్పుడు కూడా చేయదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళ ఏకనాథ్ షిండేను ఒక నీతి నిజాయితీని కాపాడిండ్రు, ఇక్కడ అజిత్ పవార్ కాపాడిండ్రు, కాబట్టి ఇక్కడ పొత్తు పెట్టుకున్నారు కదా. అట్లా అనుకుంటే ఆంధ్రప్రదేశ్ లోపల కూడా పొత్తు పెట్టుకొని వాళ్ళను ఇది చేశారు కదా, ఒకరికొకరు తోడైతేనే ఈనాడు ఇదేను. ఇలా పవన్ కళ్యాణ్ గారు రేపు ఎవరు మంచి చేస్తే వాళ్ళకు ఇస్తుంది. ఇలా పవన్ కళ్యాణ్ గారిది ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇక్కడ కూడా దాని ప్రభావం చూపెట్టిండ్రు మహారాష్ట్రలో, ఎందుకంటే ఒక నీతి నిజాయితీ ఒక పద్ధతి ప్రకారం పోతా ఉన్నారు కనుక వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గురించి టాపిక్ తీశారు కాబట్టి రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీకి పవన్ కళ్యాణ్ దిక్సూచి ఏమన్నా కాబోతున్నారా? ప్రధాని తర్వాత మళ్ళీ ఆ రేంజ్ మేనియా పవన్తోనే సాధ్యమో, ప్రధాని మోదీ తర్వాత ఆ మేనియా పవన్ తోటే స్టార్ట్ అనుకుంటున్నారా? అట్లనేం లేదు, ఒక ఇద్దరం కలిసి కూటమి. ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్రలో చూసుకుంటే 100% స్ట్రైక్ రేట్, ఎక్కడెక్కడ ఆయన ప్రచారం చేశారో ర్యాలీలు చేశారో అక్కడ ప్రతి ఒక్క అభ్యర్థి గెలవడం జరిగింది. ఈవెన్ ఒక ఎమ్మెల్యే నేను ఇవాళ గెలిచాను అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆయన నా సభ మా నియోజకవర్గానికి రావడం, మా నియోజకవర్గంలో సభకు రావడము, అక్కడ ఉన్న వారంతా ఆయనకు ఆకర్షితులై నాకు ఓటేశారు, నా గెలుపు ఆయనకే అంకితం అని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే నెక్స్ట్ మోదీ గారు ఒక సౌత్ నుంచి ఒక లీడర్ని నేషనల్ పరిచయం చేయబోతున్నారు. ఇంకా బీజేపీ దిక్సూచి ఈయన అనేది ఏమన్నా? అట్లా బీజేపీ చాలా పెద్ద పార్టీ, ప్రపంచంలో పెద్ద పార్టీ బీజేపీ. ఒక పొత్తులో భాగంగా ఒక కూటమిలో భాగంగా ఆయన గౌరవిస్తూ ఉన్నారు, ఒకరినొకరు గౌరవించుకొని ఒకరి సహకారం ఒకరు తీసుకుంటారు. అంత మాత్రాన ఆయన బీజేపీకి దిక్చేసి అంటే బీజేపీ పార్టీ ఉంది కదా, మంచి ఎస్టాబ్లిష్ అయిన పార్టీ, పెద్ద పార్టీ, ప్రపంచంలో పెద్ద పార్టీ కదా. అదే చెప్పారు కదా, తుఫాన్ నార్మల్ పర్సన్ కాదు అనేసి అని ఆ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు కదా. అంటే ఎలివేషన్ మీన్స్ ఆయనకున్న ఇప్పుడు కానీ బీజేపీ ఎవరి గొప్పతనాన్ని ఎదురు వ్యక్తి గొప్పతనాన్ని చెప్పే మంచి గుణం ఉన్నటువంటి బీజేపీ పార్టీ. పవన్ కళ్యాణ్ గారు అట్లా తుఫాన్ లాగా ఒక బ్రాండ్ అంబాసిడర్గా పోతా ఉన్నారు కనుక ఆ విషయాన్ని చెప్పిండ్రు. ఓకే, ఖచ్చితంగా అయితే ఏంటంటే పార్టీ కోసము ఆయన స్వచ్ఛందంగా సేమ్ మోదీలాగా నిష్కల్మషంగా వచ్చారు, ప్రచారం చేశారు.